గుర్తుపెట్టుకోవాలి. రేపు జరగనున్న ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావి తరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తేల్చుకోవాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన, సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడానికి కావాలా, కట్టడానికి కావాలా? మీకు న్యాయ నిర్ణేతలు మీరే. నేను రేపు శ్రీరామనవమి, అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉంది నాది రాముడుగా. నేను అంటాను, ముందు నేను ప్రజా సేవకుణ్ణి, ఆ తర్వాతే రాజు. నేను ఇక్కడ అలా కాదు, యథ రాజా తథా ప్రజ. యథ రాజాలాగా ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, లేకపోతే వ్యవస్థలు అయితేనేమి అన్ని కూడా నిర్వీర్యమైపోయాయి. ఏదో ఇచ్చిన మాట తప్పని అన్నాడు, మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే ఈ మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగనన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. అలాగే ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ, దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు గూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే ఒక నియంత్రుడిలా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్.